వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. చాలామంది విద్యార్థులు సార్ గ్రూప్ 2 మెయిన్స్ ఫిబ్రవరి 23 జరిగే ఎగ్జాము పోస్ట్ పోన్ అయిందంటే కదా అని నాకు మెసేజ్ చేశారు. సార్ నోటిఫికేషన్ రద్దు అని చెప్పి అంటున్నారు. మరి పోస్ట్ పోన్ చేస్తే ఎన్ని రోజులు ఇస్తారు సార్ మనకు ఏంటి మనకు రోస్టర్ సంబంధించిన క్లారిటీగా అయితే ఇంకా ఏ విషయం కూడా ఏపీపీఎస్సీ వారు ఒక వెబ్ రూట్లో మనకు క్లారిటీగా మెన్షన్ చేయలేదండి పోస్ట్ పోన్ విషయం సంబంధించి. అయితే కొందరు ఒక ఫేక్ వెబ్ రిలీజ్ చేసి మనకు స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి గత కొద్ది నిమిషాల కోసం కొద్ది నిమిషాల క్రితము ఒక వెబ్ నోట్ను అఫీషియల్గా ఏపీపీఎస్సీ వారు రిలీజ్ చేయడం జరిగింది. ఏం చెప్తున్నారు, కొందరు ఒక సర్క్యులేట్ చేస్తున్నారు ఫేక్ వెబ్ నోట్ని. ఈ వెబ్ నోట్ ప్రకారం వాళ్ళు ఏమంటారు, ఫేక్ నోట్ 23 అనగా ఫిబ్రవరి 23 నిర్వహించే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందని చెప్పి ఒక ఫేక్ వెబ్ నోట్ చేసి మనకు రిలీజ్ చేశారు ఎవరో కొందరు. దానికి సంబంధించి నమ్మొద్దు అంటూ అఫీషియల్గా వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఏపీపీఎస్సీ బోర్డు వారు, ఇక డేట్ చూడండి, ఇక్కడ సెక్రటరీ ఇవన్నీ కూడా వచ్చండి. అది ఫేక్ వెబ్ నోటు, మీరు నమ్మొద్దు అని చెప్పేసి చూడండి. ఇతరులు చేసిన ప్రకారం అయితే ఏం చెప్తున్నారు, అది పోస్ట్ పోన్ కొన్ని స్ప్రెడ్ చేశారు. కొంత స్టూడెంట్స్ నాకు కాల్ మెసేజ్ చేశారు, సార్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది కదా ఇంకా తెలీదా, చెప్పండి మిగతా క్లాస్ కొనసాగించని చెప్పేసి చెప్తున్నా. చూడండి, ఇంకా ఎటువంటి అఫీషియల్గా వెబ్ నోటు ఫిబ్రవరి 23 జరిగే ఎగ్జామ్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అఫీషియల్గా. ఓకే, అర్థమవుతుందా? హాల్ టికెట్ చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇప్పటికి కూడా. అంటే మన విద్యార్థులు చాలామంది కూడా 4 to 5 డేస్ నుంచి నిరంతరం కృషి చేస్తున్నారు. ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి అని కాదు ఇక్కడ. సార్ రోస్టర్ క్లియర్ చేసి రోస్టర్ విధానం సరిచేసి ఎగ్జామ్ పెట్టండి, మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని చెప్పేసి బోర్డు వారు ఏమంటున్నారు, నేను ఒక వెబ్ రిలీజ్ చేశారు, మీరు ఫస్ట్ ఎగ్జామ్ రాయండి తర్వాత మేము చూస్తాము, జాబ్ రోస్టర్ చేసేటప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత చేస్తామన్నారు. అది సరైన విధానం కాదు. మనకు ఫస్ట్ ఎగ్జామ్ కాదు, మనకు రోస్టర్ విధానాన్ని రోస్టర్ సిస్టమ్ని క్లారిటీ చేయండి, దాన్ని ఫైనల్ చేసేసి ఎగ్జామ్ పెట్టండి, మేము రాస్తామని చెప్పి స్టూడెంట్స్ కోరుతున్నారు. మనతో మనకు ఒక పోస్ట్ పోన్ చేయండి, దాంతోపాటు పోస్ట్ పోన్ చేయండి ఎగ్జామ్ అని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది. కాబట్టి పోస్ట్ పోన్ విషయం ఇంకా అఫీషియల్గా వెబ్ నోట్ రిలీజ్ చేయరు, మీరు 20% నమ్మొద్దు అని చెప్పేసి బోర్డు వారు చేసినటువంటి ఈ యొక్క వెబ్ నోట్. ఇంకో చెప్పాలంటే కొందరు స్టూడెంట్స్ సార్ నోటిఫికేషన్ రద్దు అయిందంట కదా, రద్దు చేస్తారంట కదా అని చెప్పన్నారు. నోటిఫికేషన్ రద్దు చేస్తే మనకు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇంతకన్నా ఇంకా తీవ్రంగా ఉంటాయి. ఓకేనా, చెప్తారు. మీకు ఏపీపీఎస్సీ బోర్డు వారు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఏపీ గవర్నమెంట్ వారు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ఆల్రెడీ రోస్టర్ సిస్టమ్ సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి, దాన్ని సరిచేయమని చెప్పి స్టూడెంట్స్ ధర్నా చేస్తున్నారు. అర్థమవుతుంది. చాలా అన్ని జిల్లాలో మొత్తం 13 అన్ని డిస్టిక్లో కూడా మెయిన్ వైజ్ మొత్తం ధర్నా చేస్తున్నారు. ఇంకోటి చెప్పాలంటే నోటిఫికేషన్ రద్దు అనే అంశం మీరు పట్టించుకోవద్దు. ఒకవేళ నోటిఫికేషన్ రద్దు కాదండి, దానికి అవకాశం అయితే లేదు. మరి పోస్ట్ పోన్ అవుతుంది, ఆ పోస్ట్ పోన్ అవ్వడానికి అవకాశం 90% ఉందండి, 90% ఛాన్స్ ఉంది. మిగిలిన 10% ఏంటి సార్ అంటే 10% మనం మరి బోర్డు వారి నిర్ణయం మరియు ఏపీ గవర్నమెంట్ చర్చలు జరుపుతుంది. ఆ యొక్క కొన్ని మనం చూసుకోవాల్సిన అంశం ఇదేంటంటే కొన్ని న్యాయ వివాదంతో కూడా సంబంధించిన అంశం కదా, అన్నీ వేస్ట్ చేసుకొని ఇవాళ 4 to 5 ఈవినింగ్ లోపు మనకు ఒక వెబ్ నోట్ అయితే ఏ విషయాన్ని మనకు ఎగ్జామ్ ఉందా లేదా అని చెప్పేసి బోర్డు వారు ఒక రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. 100% షూర్గా మనకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందా లేదా ఇంకా ఇతర ఏ విషయాలని చెప్పేసి ఒక వెబ్ నోట్ అయితే ఇవాళ ఈవినింగ్ అయితే ఫైనల్ అయితే అవుతుంది. ఎందుకంటే రేపే ఎగ్జామ్ ఉంది మనకి, అంటే సండే ఫిబ్రవరి 23 అంటే ఇంతలో అంటే మనకి ఎగ్జాంపుల్ చెప్పాలండి, కొంతమంది గుంటూరు ఏమనుకుంటుంది, వాళ్ళ నేటివ్ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది కదా, వాళ్ళు హైదరాబాద్లో ప్రిపేర్ అవుతుంటారు. హైదరాబాద్ నుంచి గుంటూరు రావాలంటే మనకు సమయంతో కూడిన పని కదా, అటువంటి కాబట్టి ఇవాళ ఈవినింగ్ లోపే మనకు 4 to 5 PM లోపు మ్యాక్సిమం ఇవాళ అయితే కంప్లీట్ చేయడం వస్తుంది. ఎగ్జామ్ ఉండాలి మనకి విషయం అయితే. వెబ్ నోట్ ఇంకైతే ఎటువంటి రిలీజ్ అయితే కాలేదు, మీరు ఫేక్ అయితే నమ్మొద్దు. నోటిఫికేషన్ రద్దు కానీ, ఓకేనా, నోటిఫికేషన్ రద్దు అంశం కానీ పోస్ట్ పోన్ అయింది సార్, ఓకే, మరి ఎంఎల్ సెలక్షన్ ఉన్నాయి కదా, అవన్నీ కాదు. ఎంఎల్ సెలక్షన్ ఉంది మనకు ఎప్పుడు, ఫిబ్రవరి 27. మనకి ఇవాళ డేట్ ఎంత, ఫిబ్రవరి 22. 5 డేస్ ఉంది. ఇక ఈ 5 డేస్లో మీకు చెప్పాలంటే ఎంఎల్ సెలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక 1% కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. నోటిఫికేషన్కి సంబంధం లేదు, దీని మీద ప్రభావం పడుతుంది అని చెప్పే ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేయడానికి సూచనలు మనకు అన్ని చర్చలు జరుగుతున్నాయి. మీరు ఎటువంటిది ఫేక్ అయితే నమ్మొద్దు. గవర్నమెంట్ ఇంకా ఎటువంటి రిలీజ్ అయితే చేయలేదు, అనౌన్స్మెంట్ కూడా చేయలేదు. విద్యార్థులు కూడా చెప్పేది ఏంటంటే మాకు పోస్ట్ పోన్ రోస్టర్ క్లియర్ చేయండి అని చెప్పంటున్నారు. కాబట్టి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేశారు. ఇంకోటి సార్ మాకు సార్ ఎగ్జామ్ పోస్ట్ చేస్తే 30 డేస్ ఇస్తారా 45 డేస్ ఇస్తారని ఇంకా ఏమీ క్లియర్ చేయలేదు. ఇది మనం చెప్పకూడదు అంశం. కాబట్టి అర్థమవుతుందా, మనం ముందు వెబ్ నోట్ రిలీజ్ చేస్తాం, మనం ఎవరు చెప్పలేదు, అఫీషియల్గా వాళ్ళు రాలేదు. ఎవరు ఏ ఛానల్ చెప్పినా ఎవరు చెప్పినా అఫీషియల్గా వచ్చిందే మనకు ఫైనల్.
ఎగ్జామ్ జరగవచ్చు జరగకపోవచ్చు అనే విషయం కాదు ఇక్కడ. మనకి ఏంటంటే మెయిన్ క్లియర్గా స్టూడెంట్స్ విపరీతంగా కష్టపడుతున్నారు అందరూ కూడా. మనకు ఈ ఫేక్ అన్ని మనకు కొందరు క్రియేట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు, పైగా వ్యూస్ కోసం కావచ్చు ఏదైనా కావచ్చు. నోటిఫికేషన్ ఇది పోస్ట్ పోన్ అయ్యింది అని చెప్పేసి దానికోసమే ఈ వెబ్ నోట్ లీక్ చేశారు. ఐడి నమ్మొద్దు మీరు, ఇంకా మేము ఎటువంటి చేయలేదు, ఇంకా పోస్ట్ పోన్ చేయడానికి వెబ్ నోట్ అయితే లీక్ చేయడం జరిగింది. ఓకే, మీరు ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇవాళ ఈవినింగ్ 4 to 5 కదా అవసరం, 6 వరకు అని వెయిట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే సాటర్డే కదా ఇది, రేపు సండే. వాస్తవంగా ఇది వర్కింగ్ అవర్స్ కాదు, కొందరు లీవ్లో ఉంటారు, కొన్ని చర్చల అంశాలు ఉన్నాయి. ఒకరి విధం విషయం కాని కదా. ఏపీపీఎస్సీ బోర్డు వారు లేదా బోర్డు మెంబర్సు, ఏపీ గవర్నమెంట్ సంబంధించి కొందరు ఉంటారు కదా, వాళ్ళతో చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళు చెప్పింది మనకు ఫైనల్. ఎగ్జామ్ జరిగినా జరుగుతుంది, లేదంటే కనుక అందరూ హ్యాపీ బాగా ఉంటుంది. అంటే కొందరు ప్రిపేర్ అవ్వడానికి బాగా ఛాన్స్ ఉంది. కొందరు స్టూడెంట్స్ సార్ కొంచెం చెప్పంటే 80% స్టూడెంట్ మాకు ఎగ్జామ్ వద్దు సార్ అంటున్నారు. కొందరు 20% స్టూడెంట్స్ మాకు ఎగ్జామ్ పెట్టండి, ఇప్పటికే 5 years వెయిట్ చేయమంటున్నారు. అంటే అన్ని రకాల బ్రెయిన్ సిస్టమ్ ఉంటారు, మరి అందరూ ఉంటారు, మరి అందరికీ ఆలోచించాలి. కాబట్టి ఇంకోటి చెప్తా అంటే 80% మంచి వాళ్ళ 20% మంచి వాళ్ళు కాదా ఇక్కడ విషయం చెప్పేది. వాళ్ళకున్న ప్రెజర్స్ అటువంటివి. 20% మనీ పే చేయలేక చాలా ఇబ్బందులు కలుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే 80% మెంబర్లో కూడా అందరు చదవాలి కాదండి, సిలబస్ కంప్లీట్ చేసుకోకడం, ఏదైనా కారణాలు కావచ్చు, రోస్టర్ సిస్టమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా. ఒకవేళ పోస్ట్ పోన్ ఏంటంటే అందరూ హ్యాపీగా ఉంటారు 100%లో. మహా అంటే ఒక 20 days 25 days లేదా 30 days లేదా ఎన్ని రోజులైనా కానీ, ఇది మనం చెప్పే విషయం కాదు. కాబట్టి బోర్డు వారి నిర్ణయంపై ఆధారపడుతుంది. మీరైతే ఫేక్ అయితే నమ్మొద్దు. ఓకే, కావాలంటే అప్డేట్స్ ఇస్తూ ఉంటారు ఏపీపీఎస్సీ వాడు, ప్రతి మనకు న్యూగా అప్డేట్ అయితే ఇస్తుంటారు, దాన్ని చెక్ చేసుకోండి. ఏపీపీఎస్సీ బోర్డు వాళ్ళకు సైట్లోకి వెళ్తే ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తుంటారు. ఎగ్జామ్ ఇటు తిరిగి మనకు ఇవాళ ఈవినింగ్ లోపు ఎగ్జామ్ జరుగుతుందా లేదా మనకు బోర్డు వారు ఇచ్చిందే ఫైనల్ అండి. ఆల్రెడీ 20 తారీఖు ఏం చెప్పారు కలెక్టర్ సిఎస్, ఏపీ కూడా సిఎస్ అన్ని కండిషన్స్ ఏర్పాటు చేసి ఎగ్జామ్ దానికి చర్యలు తీసుకున్నారు. ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పారు. స్టూడెంట్స్ యొక్క ఉద్యమం ఇంకా ఉధృతమైంది, దాంతో చర్చలు అయితే జరుగుతున్నాయని మనకు ఇన్ఫర్మేషన్. కాబట్టి మనం వెయిట్ చేయాల్సిందే. పోస్ట్ పోన్ అని చెప్పేసి మనం ఎన్ని కొట్లాట్లు కూడా అయిన అవసరం లేదు. మనకు పోస్ట్ పోన్ విషయం కావచ్చు. ఇంకోటి చెప్పాలంటే చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ పెట్టండి చెప్పి ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. మనకు వీడియో కూడా చేశాను నేను, దానికి విపరీతమైన కామెంట్ చేసి ఇట్లా చేస్తాను మీకు ఏం తెలుసు అని చెప్పి. ఏదైనప్పటికీ రోస్టర్ సిస్టమ్ని క్లియర్ చేయమని చెప్పేసి మన స్టూడెంట్స్ యొక్క మెయిన్ యొక్క ఏం, దాన్ని క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టండి. ఇంకోటి చెప్పాలంటే ఎగ్జాంపుల్గా గత గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది రైల్వేదు, రోస్టర్ సిస్టమ్ దాన్ని పాటించగా చాలామంది ఉద్యోగాలు జాయిన్ అయ్యి కూడా ఒక 1 month 2 months చేసి కూడా మీకు రోస్టర్ సిస్టమ్ ఫెయిల్ అయిపోసరికి ఎగ్జామ్లు కోల్పోవడం వచ్చింది, జాబు కోల్పోవడం జరిగింది. గ్రూప్ 2 సికింద్రాబాద్ జోన్లోనే చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు, అన్ని మెడికల్ ఫిట్నెస్ అంత అయిపోయింది, జాయిన్ అయ్యారు, ఒక 1 month 2 months చేశాక వాళ్ళకు జాబ్ అయితే కోల్పోవాల్సి వస్తుంది. ఈ రోస్టర్ విధానం కూడా అంతే. రోస్టర్ విధానం సరిగ్గా పాటించకపోతే దాంట్లో ఉన్నటువంటి అంశాలతో మనకు జాబ్ సెలెక్ట్ అయ్యి కూడా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, జాబ్ని కోల్పోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి రోస్టర్ సిస్టాన్ని క్లారిటీగా చేసుకుంటే మనకు స్టూడెంట్స్కి అందరూ కూడా ఇబ్బంది లేకుండా ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఏపీపీఎస్సీ బోర్డు ఏమన్నారు, ఎగ్జామ్ జరగనివ్వండి ఫస్ట్ అంటున్నారు. ఓకే, దాన్ని కూడా మనం ఆలోచించవలసిన అంశం ఎగ్జామ్ విషయం. కాబట్టి రోస్టర్ క్లారిటీ చేస్తే అందరికి స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు, అందరికీ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఒక పద్ధతి ప్రకారం అయితే కంప్లీట్ అవుతుంది. ఓకేనా. నోటిఫికేషన్ రద్దు అని చెప్పన్నా, నోటిఫికేషన్ రద్దు గురించి మనం క్లారిటీగా చెప్పొద్దండి, అది తప్పటి విషయం, దాన్ని మనం స్ప్రెడ్ చేయొద్దు. ఓకేనా. ఓకే, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. మీకు ఏదైనా ఉంటే కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయండి. ఓకేనా, ఇవన్నీ క్లారిటీగా ఉంటాయి. మనకు ఏదైనా ఉంటే చూద్దాం, మరొక వీడియోలో మళ్ళీ చూద్దామండి.